నేను కేక్ చేద్దాం అనుకుంటున్నానండి. మిక్సీలో బీట్ చేసేస్తాను. ఎగ్స్ అయితే 2 ఎగ్స్ తీసుకుంటున్నాను. దీన్ని బ్రేక్ చేసుకొని 2 ఎగ్స్ వేసాను. చూడండి 3 ఎగ్స్లోకి మనం అయితే 3 ఎగ్స్లోకి కప్పు, ఈ కప్పుతో మెజర్మెంట్ తీసుకుంటాను కాబట్టి దీంట్లో 3/4 బెల్లం వేస్తున్నాను. ఇందులో ఎగ్స్లో వేస్తాను. ఇన్ని మిక్సీ కూడా వేస్తాం. మనకి ఇంకా కప్పుతో ఈ కప్పుతో గోధుమ పిండి తీసుకొని ఒక బౌల్లో వేసేసుకోవచ్చు. పక్కన మనం అయితే బౌల్లో వేసేద్దాం. వేసి పక్కన పెట్టుకోవచ్చు. తర్వాత బటర్ కానీ ఆయిల్ కానీ తీసుకొచ్చండి. ఫ్లేవర్లెస్ ఆయిల్ తీసుకోవాలి. ఇది కూడా 1/4 కప్ వేస్తున్నాను. మన కన్సిస్టెన్సీ బట్టి 1/4 కప్. ఇప్పుడు మిక్సీ కూడా వేద్దామండి. మన మిక్సీ కూడా గుడ్లు, ఎగ్స్ ఇలా వస్తుంది. ఫ్లఫీగా వస్తుంది. బెల్లం, ఆయిల్ మొత్తం అన్నీ కలిపి ఫ్లఫీగా వస్తుంది. ఇందులోనే మనం జల్లెడ పెట్టేసి గోధుమ పిండి వేసుకోవచ్చండి. గోధుమ పిండి కప్పు తీసుకున్నాం. చూడండి బేకింగ్ పౌడర్ కూడా వేసేద్దాం. బేకింగ్ సోడా కూడా వేసేసుకొని జస్ట్ ఇవన్నీ కలిపి దీంట్లో మనమైతే జల్లించేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, మనం డైరెక్ట్గా ఈ విధంగా తిప్పుకుంటూ తిప్పాలి ఫ్రెండ్స్. తిప్పితే కొంచెం మనం ఇందాక మిక్స్ చేసిన దాంట్లో ఇలా కలుపుతుందండి. చూడండి ఫ్రెండ్స్, మనం ఇలా 1 సైడ్ కలుపుకుంటూ మిల్క్ వేసుకోవాలండి. కాసి చల్లాసి పెట్టుకుని మిల్క్ పాలు వేసుకుంటూ దీన్ని ఇలా తిప్పాలి. పించ్ ఆఫ్ సాల్ట్ అండ్ సాల్ట్ మర్చిపోతాను. బ్లూ పౌడర్ కూడా వేసుకుందాం. బటర్ పేపర్ లేనప్పుడు ఇలా ఆయిల్ చేసి దీంట్లో గోధుమ పిండి వేసుకొని చూడండి పిండిని ఇలా జస్ట్ ఇదంతా ట్యాప్ చేసుకోవాలండి. చూడండి అదే ఫ్రెండ్స్, మన కేక్ చూడండి ఫ్రెండ్స్, బేకింగ్ ఎలాగైనా చక్కగా. ఇప్పుడైతే దీన్ని కొంచెం లూజ్ చేసుకోవచ్చండి. లూజ్ చేద్దాం. ఫస్ట్ మొత్తం అంతా లూజ్ చేసుకోవచ్చు. చేసుకుని టర్న్ చేసేద్దాం. కేక్ ఎలా వచ్చిందో. నైస్ ఫ్రెండ్స్, కేకు ఎంత ఫ్లఫీగా చాలా బాగా వచ్చిందండి. మనదైతే బాగా కుక్ అయింది కూడా. దీనికి చూడండి ఫ్రెండ్స్, మనం కట్ చేద్దాం. కేకు గోధుమ పిండి ఓన్లీ అంటే మీన్స్ మామూలు అన్ని ఇంగ్రీడియంట్స్ వేస్తాం కదండి. బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, ఎగ్స్, బెల్లం, ఇంక వీటితోనే మనం గోధుమ. చూడండి ఫ్రెండ్స్, మన కేక్ ఫ్లఫీనెస్ కూడా నిజంగా మరి చాలా బాగా వచ్చింది కదా ఫ్రెండ్స్. సో టేస్ట్ చేసి ఎలా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. మన కేకు ఫ్లఫీగా చిన్న పీస్ కట్ చేసి మనం కూడా టేస్ట్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, బేక్ బాగా పర్ఫెక్ట్గా అయిందంటే ఇలా మనకి స్ట్రెచ్చర్ ఇలా వస్తుంది.